అన్నయ్య, నువ్వు కార్గిల్కెళ్ళి మంచు కొండలెక్కి పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఎంత కష్టపడ్డావో తెలియదు, కానీ ఈ ఊళ్ళోకి నడిచొచ్చే బదులు పాకిస్తాన్తో ఫైటింగ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఊరికి కొత్త ఉంది. ఎవరింటికి వచ్చారండి? అద్దెంటికి. ఈ ఊళ్ళో ఉండటానికి వచ్చాం. ఏంది ఈ ఊళ్ళోనా? పొరుగురు పశువులు కూడా మా ఊరు రావడానికి సిగ్గుపడతాయి. అట్టాడిది పట్టణం నుంచి ఈ ఊళ్ళో ఉండడానికి వచ్చారా? సర్లే, ఎండను పడి వచ్చినట్టు ఉన్నారు. లోపలికి రండి, మంచినీళ్ళు తాగుదురు గాని. కూకోండి. ఇంతకీ ఏం పని మీద వచ్చారో? నేను ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేయడానికి వచ్చానండి. టీచర్ అమ్మగారా? టీచర్ అమ్మగారంటే పంతులమ్మగారు అనమాట. పంతులమ్మగారంటే సరస్వతి దేవత సమానం. అంటే చదువుల తల్లి. అంటే మా అక్క. ఈయనెవరు? మా అన్నయ్య. అంటే చదువుల తల్లి కన్నయ్య. అయితే నాకు అన్నయ్యే. ఇదిగా అమ్మాయి, ఇట్లా లోడా లోడా మాట్లాడటమైనా వాళ్ళకి తాగడానికి ఏమైనా ఇచ్చేది ఉందా? మట్టి బుర్ర. ఉండండి, మజ్జిగ తెస్తా. నా కూతురమ్మా ఇట్ట ఏళకోళంగా మాట్లాడుతుంటది కానీ మంచి బోల మనసులే. మరి తీసుకోండి. థ్యాంక్ యూ. నేను 2వ తరగతి దాకా చదువుకున్నానక్క. 3వ తరగతి కూడా చదువుదా అనేసరికి ఈ ఊళ్ళో ఉండలేక పంతులు గారు పారిపోయారు. ఏందయ్యా ఇది? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? కాదండి, మా అన్నయ్య సైనికుడు మొన్న పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో చేయి పోగొట్టుకున్నారు. ఆ మాట ముందలే చెప్పలేదు ఏందయ్యా? చేతులెత్తి దండం పెట్టాల్సిన వాళ్ళయ్యా మీరు. మన మట్టి తల్లిని కాపాడుతున్న ముద్దు బిడ్డలయ్యా మీరు. బాబాయ్ గారు, ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఎక్కడో చూపిస్తారా? ఎందుకమ్మా? అన్నయ్యకి నష్టపరిహారంగా ప్రభుత్వం ఈ ఊళ్ళో 5 ఎకరాల పొలం ఇచ్చింది. అందుకని సర్పంచ్ గారిని కలిసి మాట్లాడు. సర్పంచ్ వాడి ఊళ్ళో ఉండడమ్మా. ఎప్పుడు ఆ టౌన్ లోనే పడి పొరలాడుతూ ఉంటాడు. పేరుకు సర్పంచే అయినా ఆ పైయోళ్ళ జారిపోయే పంచలకు గోచిలు దోపే రకం. ఏదైనా ఆదాయం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఈ ఊళ్ళోకి వస్తాడు. చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మనును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలకి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది ఇవ్వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులేరని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలా ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది, కానీ రంభను, కాజోళ్లను, ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా? వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా. మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారే కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా, ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే, నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది కాలిపోతుంది కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు.
ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసేయ్. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. వంగుంటే మాత్రం నా మరదలు వంగ పండులా ఉంటుంది. పట్టు పెడదాం. ఏమైందక్క? ఏం జరిగింది? ఏం చేసా పంతులు మక్కని? ఏం చేయలేదు, ఆ అమ్మాయి వెనక చూసి నువ్వు అనుకుని సరిచా. బుద్ధుందా నీకు? నేను అక్క ఒక్కలాగే కనిపిస్తున్నావా? ఆకురాయికి నాపరాయికి ఉన్నంత తేడా ఉంది మా మధ్య. నీకు మందు ఎక్కువయ్యి. నువ్వు నోర్మై. మన ఇంటి ముందు ఎవరో వంగని పళ్ళెం కడుగుతారు నాకేం తెలుసు? అయినా రామాలయంలో సీతమ్మ ఉంటుంది కానీ సరస్వతి ఉంటుందని మేము ఊహిస్తామా? తప్పండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఇంతకీ తమరెవరు? మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ అమ్మగారు. ఓహో, ఈయనెవరు? టీచర్ అమ్మకి అన్నయ్య గారు. ఓహో, చెల్లెలు గారికి కాపలాగా వచ్చాడనమాట. ఈ చెల్లెలు ఒక్కదానికే కాదండి, ఈ దేశం మొత్తానికే కాపలా కాశాడు మా అన్నయ్య. ఓహో, సైనికుడు గారు బావా. మన దేశం పొలిమేరలో నిలబడి మన స్వాతంత్రం కాపాడే ఉద్యోగం చేసొచ్చారు. మన స్వతంత్రం పోతేనే కదా కాపాడటానికి. మన ఫుడ్ మనం తింటున్నాం, మన మందు మనం తాగుతున్నాం, మన సిగరెట్ మనం కాలుస్తున్నాం. ఇందులో పోయిందేంది? ఆయన కాపాడే స్వతంత్రం ఏంది? మేం కాపాడే స్వాతంత్ర్యం ఏమిటో చెప్పంటావా? ఏంటో చెప్పండి. ఏ పాకిస్తాన్ వాడో వచ్చి మీ పక్కలో పడుకోకుండా మీ నాన్న పడుకునేలా చేయటమేరా స్వాతంత్ర్యం అంటే. మొన్న పాకిస్తాన్ వాడు కార్గిల్లో చొరబడితే ఎముకలు కొరికే చలిలో మా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేయటమేరా మేం కాపాడుతున్న స్వాతంత్ర్యం. ఏంటండి మీరు కాపాడేది? ఆ పాకిస్తాన్ మొత్తం కలిపినా నా పాకెట్ సైజ్ అంత ఉండదు. దానికోసం ఈ నేళ్లుగా యుద్ధాలు, ఫిరంగులు, మిలిటరీలు, మీకు జీతం. ఏంటి బావా అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఆయనకు ఆ యుద్ధంలో ఎడం చేయిపోయింది. అయ్యో, దేశం కోసం చేయి పోగొట్టుకున్నాడని గవర్నమెంట్ ఆయనకు మన ఊళ్ళో 5 ఎకరాల పొలం ఇచ్చింది. చెయ్యి పోగొట్టుకున్న ఈయనకే 5 ఎకరాలు ఇచ్చారంటే చెయ్యి పోగొట్టిన పాకిస్తాన్ వాడికి వాళ్ళ దేశంలో ఎంత ఇచ్చుంటారు? కనీసం 25 ఎకరాలైనా అయ్యో, ఇచ్చుంటారు. నువ్వు లోపలికి రా బావా. ఇందు మూలంగా గింజుపిల్లి వారి పాలన 50 మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటే ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటాడేంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి? వీళ్ళు మేజర్లా? అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు. మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును, విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైనర్ అంటే మైనర్. ఆయన చెప్పినట్టు ఏం లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి ఈ అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది? మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యుండి వీళ్ళు చెప్పిన దానికల్లా తరుపుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్ళోడు తప్పటడుగులు వేయంగాలేంది, వీళ్ళు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మ, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు.
ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు, 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. ఏయ్! వేసుకున్న బయటకి కూర్చున్న పేటకి తేడా తెలియని పిల్లకి ఓటు పుట్టించి ప్రజాస్వామ్యాన్ని మగతనం లేని వాడికి పెళ్లి చేస్తే పెళ్ళాం ఎలా పక్కదారి పట్టిపోతుందో, ఓటు విలువ తెలియని వాడిని ఓటర్ని చేస్తే ప్రజాస్వామ్యం అనాథలా పక్కదారి పట్టిపోతుంది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని గంటకింతని వాడుకున్నట్టు వాడుకుంటున్నారు. ఒక కొత్త దొంగ పుడితే దారిన పోయే మరో ఆడపిల్ల మెళ్ళలో గొలుసు తెగిపోతుంది. కానీ ఒక దొంగ ఓటు పుడితే దేశం దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయి మన బతుకులు మరో 5 ఏళ్ల అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ఈ తంతు జరగడానికి వీల్లేదు. పాకిస్తానోడు ఒక్క చెయ్యి పోగొట్టాడు, ఈ లిస్ట్ ఇక్కడ పెట్టకపోతే రెండో చెయ్యి కూడా ఉండదు. బాబు మీకో దండం, మీ ఓటర్లకో దండం. మీ గొప్పతనం తెలియక మా అన్నయ్య తొందరపడ్డాడు. మీ ఇష్టం వచ్చినట్టు 10 ఏళ్ల వాడికే ఓటు రాయించండి. ఇంకా చంకదిగం చంటిదానికి కడుపులో పెరిగే రక్తం ముద్ద కూడా ఓటు రాయించి బ్యాలెట్ పేపర్ల నిండా స్టాంపులు గుద్దుకోండి. మనుషులు వేసే ఓట్లు చాలు అనుకుంటే చెట్లకి గేదెలకు కూడా ఓట్లు రాయించుకోండి. మీకు మీ ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద నమస్కారం.